మహాలక్ష్మి ద్వారా పురుషోత్తం గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని మాధవ్ గాయత్రిని కలిపిన తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత మాధవ్కు హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. అక్కడ గాయత్రికి అయితే పెళ్లి చూపులు జరిపించేస్తారు. పెళ్లి చూపుల్లో ఇష్టం లేకుండా కూర్చున్నా కానీ తల్లిదండ్రుల బలవంతం మేర పెళ్లి కొడుకు నచ్చాడు అని చెప్పడంతో అక్కడికక్కడే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. మహాలక్ష్మి ఇంకా ఇంటి దగ్గర అయితే ఏదొకటి చేసి ఏదొకటి చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండేసరికి ఏంటమ్మా మహా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు పెద్ది, మీరు నిజంగా గాయత్రిని ఇష్టపడ్డారా అనగానే నేను ఇష్టపడితే ఏముందమ్మా, నా ఇష్టంతో ఏం సంబంధం ఉంది, గాయత్రి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ ఇంటిని దాటి ధైర్యం చేసి ముందుకైతే రాదు. తను రాలేనప్పుడు నేనెలా ముందుకు రాగలను? అయినా తను ఇష్టపడితే ఖచ్చితంగా నా కోసం వస్తుంది. తను ఇష్టపడలేదు అని అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే దానికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ ఇప్పుడు తను రావడం లేదంటే దానికి నేనేమీ చేయలేనమ్మా అంటూ మాట్లాడేసరికి అది కాదండి, మీకు గాయత్రి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మీరే గాయత్రిని పెళ్లి చేసుకుందాం రమ్మనగానే గాయత్రి వస్తుంది కదా, మీరు ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు, గాయత్రితో ఎందుకు ఆ మాట అనలేకపోతున్నారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అనగానే నేను గాయత్రిని ఇష్టపడ్డ మాట నిజమే, కానీ అందరినీ ఎదిరించి గాయత్రి నా కోసం రావాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మా అత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మా అత్త ప్రతి దానికి కూడా ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలుసు. మరి అలా రియాక్ట్ అయ్యే మా అత్త గురించి అన్నీ తెలుసుకున్న నేను ఏం మాట్లాడగలను, ఏం చేయగలను? ఏమీ చేసే ఆలోచన లేదు. అందుకోసమని ఇంకా నేను ఇప్పుడు ఏమీ చేయదలుచుకోలేదు అంటూ మాట్లాడేసరికి అంటే ఏంటి అర్థం, మీరిప్పుడు ఏది చెయ్యాలని అనుకోవడం లేదు అంతే కదా అనగానే నేను తనని ఇష్టపడ్డ మాట నిజమే కావచ్చమ్మా, వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎదిరించి గాయత్రి నా కోసం రాదు. అందుకే అమ్మ మహాలక్ష్మి, నేను తన మీద ఎప్పుడూ ఆశలు పెంచుకోలేదు. తన మీదే కాదు, నేను దేని మీద ఆశ పెంచుకోను. నాకు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని అనుకునే మనిషిని నేను. దాని గురించి ఆలోచించుకు అంటూ మాధవ వెళ్ళిపోతాడు. మాధవ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్రి మహాలక్ష్మి మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో గాయత్రి వస్తుంది. వచ్చేసరికి గాయత్రి రావడంతో ఎందుకు వచ్చావు అనగానే బావ లేడా? బావా ఎవరు బావా అని చెప్పాను కానీ నేను బావాని పిలిచేది మాధవ్ బావను మాత్రమే, తనని తప్ప ఎవరిని బావా అని పిలవను. తను లేడా అని చెప్పాను కానీ మీ బావ ఉంటే మాత్రం నువ్వేం ధైర్యం చేయగలవు మహాలక్ష్మి? గాయత్రి, నువ్వు ధైర్యం చేయాలి, మీ అమ్మా నాన్నలను ఎదిరించాలి, లేదా మర్చిపో. ఆల్రెడీ పెళ్లి చూపుల్లో కూర్చున్నావు, పెళ్లి కొడుకును కూడా ఓకే చేసే ఉంటావు. ఎందుకంటే మీ అమ్మా నాన్న నీ చేత అలా చెప్పించేస్తారు. రేపు పెళ్లి రోజు కూడా తల వంచుకుని తాళి కట్టించుకుంటే వాళ్ళు నీ తల వంచుతారు. ఇంకా నీకు పెళ్ళైపోయిన తర్వాత మీ బావని మర్చిపోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అంటూ మాట్లాడేసరికి ధైర్యం చేయి గాయత్రి, ధైర్యం చేస్తేనే మీ బావ దక్కుతాడు, లేదా ఇప్పటికే ఈ క్షణానికే మీ బావని మర్చిపో అంటూ చెప్పడంతో గాయత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఇంకా గుమ్మం దగ్గర, అంటే వెనక గుమ్మం నుంచే కదా ఎప్పుడు గాయత్రి వస్తుంది, గుమ్మం దగ్గర మాత్రం నారాయణ నిలబడతాడు. ఎందుకే నీకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకే నా కొడుకును ప్రేమించావు చెప్పు, ఇప్పటికైనా మించిపోయింది లేవు. మాధవ్ బావని పెళ్లి చేసుకుంటాను మామయ్య అని ఒక్క మాట చెప్పు, నా కొడుకులు నేను కలిసి నీకు వాడికి పెళ్లి చేస్తాను అని చెప్పి అనగానే ఏం మాట్లాడదు. సరే, నువ్వు నాతో సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వు గనక నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ధైర్యంగా ముందు గుమ్మం నుంచి వెళ్ళు, లేదు ఇలాగే పిరికి దానిలా బావిలో కప్పలా ఉండిపోతాను అంటే మాత్రం వెనక గుమ్మం నుంచి వెళ్ళు అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడకుండా వెనక గుమ్మం నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి తనకు ధైర్యం లేదు, వదిలేసేయండి అనుకుంటూ ఇంకా
చక్రి వెళ్ళిపోయిన తర్వాత అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ కొడుకు ప్రేమించిన వ్యక్తి గురించి ఎంత బాధపడుతున్నాడో మీకేమైనా తెలుసా? తన గురించి ఎంత ఆవేదన పడుతున్నాడో మీకేమైనా తెలుసా? మా పెద్ది అలా పైకి ఏమీ తెలియనట్టు, ఏమీ బాధపడనట్టు అలా ఉన్నాడు. ఇప్పుడు గాయత్రి వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తుంది. పెద్ది మనసులోనే ఎంతో క్షోభను అనుభవిస్తున్నాడు. ఇదంతా మీ వల్ల కాదా? మీ కొడుకు జీవితం ఎలా అవ్వడానికి మీరు కాదా కారణం అంటూ ఇంకా మహాలక్ష్మి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా కోడలి పిల్ల? నా కొడుకు జీవితం నాశనం అయిపోవడానికి కారణం నేనంటావేంటి? నేనేం తప్పు చేశాను? నేను ఏం తప్పు చేస్తే నా కొడుకు జీవితం అలా అయిందంటావు అని చెప్పనగానే, ఏం తప్పు చేశారా? మీరు చేసిన తప్పే. మీ భార్యను మీరు అంతం చేయడమే మీరు చేసిన పెద్ద తప్పు. నా భార్యని నేనే ప్రాణాలు తీశానని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడమే ఉంది, అందరూ చెప్పుకుంటున్నారు కదా. నా భార్య ప్రాణాలు మీ భార్య ప్రాణాలు మీరే తీశారని. అది మాత్రమే నీకు తెలుసు. నా భార్య ప్రాణాలు నేను తీయలేదు. నా భార్య ప్రాణాలు పోవడానికి కారణం నా చెల్లెలు మొగుడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? మీ ఆవిడ ప్రాణాలు పోవడానికి కారణం ఆయన కారణం అవ్వడం ఏంటి అని చెప్పనేసరికి, మరి వాడే కారణం. నేను ఆ నిజాన్ని తెలిసినా చెప్పలేను. ఎందుకంటే నా చెల్లెలి జీవితం నాశనం అయిపోకుండా ఉండాలని నేను కోరుకుంటాను కాబట్టి. నా చెల్లెలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను గనక నిజం పెడితే దాని కాపురం ఏమైపోవాలి? దానికి ఉన్నది ఆడపిల్ల. ఆ ఆడపిల్ల భవిష్యత్తు ఏం కావాలి? ఆ సొంత వాళ్ళనే ప్రాణాలు తీశాడు అన్న విషయం తెలిస్తే ఆ అమ్మాయికి నలుగురిలో పరువు ఉంటుందా? పరువు ఉండదు కదా. అందుకనే నేను నిజాన్ని బయట పెట్టకుండా ఆ నింద నా మీద వేసుకుని జైలుకి వెళ్ళాను అంటూ చెప్పేసేసరికి, ఏమంటున్నారు మీరు? అంటే మీ భార్య చనిపోవడానికి కారణం మీరు కాదా అనగానే, నేను కాదు, నా భార్యను చంపింది ఆ పురుషోత్తం. వాడు చేసినా కానీ ఆ నింద నా మీద వేసుకొని నేను జైలుకి వెళ్ళాను. కేవలం నా ఆడపడుచు సంతోషంగా ఉండాలని, దానికి పుట్టిన ఆడబిడ్డ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఎలా చేశాను. ఈ విషయం దానికి చెప్పలేక కాదు, చెప్తే అది తట్టుకోలేదు, అందుకోసమని చెప్పలేదు. ఎందుకంటే నాది నా మీద అంతలా విరక్తి ఎందుకు పెట్టుకుందో తెలుసా? మా ఆవిడ తను ఎంతో స్నేహితురాలుగా ఉండేవారు. అలాంటిది నేను నా భార్యను ప్రాణాలు తీశానని అది నా మీద కోపం పెంచుకుంది. అదే నా భార్య ప్రాణాలు తన భర్తే తీశాడు అన్న విషయం తెలిస్తే అది తట్టుకోగలదా? తట్టుకోలేదు. కాబట్టే నేను నిజాన్ని చెప్పలేదు అనగానే, మీరు ఈ నిజాన్ని దాచిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? ఎలాంటి ఉపయోగం లేదు కదా. పెద్ది అటు గాయత్రి ఇద్దరు మనసులు బాధపడుతున్నారు. పెద్దిని ప్రేమించి గాయత్రి పెళ్లి చేసుకున్న వాడితో సంతోషంగా ఉంటుందా? పెద్దిని మర్చిపోలేక ఆ పెళ్లి చేసుకున్న వాడిని భర్తగా అంగీకరించలేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీరు ఆలోచించకుండా మీ చెల్లెలు భర్త గురించి ఆలోచిస్తున్నారు. మీ చెల్లెలు భర్త గురించి ఆలోచించడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎలాంటి ఉపయోగం లేదు. అతను ఎలాంటి వాడో తెలుసున్నప్పుడు అతని గురించి మీరు ఆలోచించడంలో తప్పే అంతా తప్పే అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏమంటామమ్మా అనగానే, మీరు దాచిపెట్టిన ఈ నిజాన్ని నేను బయట పెడతాను. ఖచ్చితంగా బయట పెట్టి వాడికి శిక్ష పడేటట్టు చేసి పెద్దిని గాయత్రిని కలిపే బాధ్యత నాది. ఎందుకంటే పెద్ది బాధపడుతూ ఉంటే నేను చూడలేను. ఆయన మనసు ఎంతో సున్నితమైనది. ఆయన పైకి ఏ మాట చెప్పకపోయినా మనసులో ఎంతో క్షోభ అనుభవిస్తున్నారని నేను అర్థం చేసుకోగలను. కన్న తండ్రిగా మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారా? మీ కొడుకు బాధను మీరు తెలుసుకోలేకపోతున్నారా అనగానే, నాకు తెలుసు కోడలి పిల్ల, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. కానీ పెళ్లి చేద్దామనుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే అప్పటి నుంచి నా చెల్లెలు మమ్మల్ని దూరం పెట్టింది. ఇప్పుడు మేము ఏమీ చేయలేము అంటూ మాట్లాడేసరికి, సరే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే, ఏమో నాకే అర్థం కావట్లేదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు ఏం చేసినా చేయకపోయినా నేను మాట్లాడతాను. ఆ తాయారికి నిజం చెప్పి వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది అని. మహాలక్ష్మి కాస్త బయలుదేరదామనుకున్న సమయంలో వాళ్ళ వదిన
ఫోన్ చేయడం, వదిన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వదినకు మొత్తం విషయం అంతా చెప్పడంతో వదినేమో విడాకులు తీసుకోండి అని సలహా ఇచ్చేసరికి అదే మాట చెప్పాలా వద్దా అని ఆలోచించుకుంటూ ముందైతే గాయత్రికి వీళ్ళకి పెళ్లి చేస్తే ఆ తర్వాత విషయం తర్వాత చెప్పొచ్చు. అప్పుడు నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినా గాయత్రి ఇంట్లో ఆడపిల్లల అడుగు పెడుతుంది, ఈ ఇంటి కోడలుగా మారుతుంది. ఒకళ్ళు వెళ్ళిపోయినా మరొకరైనా ఉన్నారన్న తృప్తి ఇంట్లో వాళ్ళకు వస్తుంది. ముఖ్యంగా కన్నా బాధపడకుండా ఉంటాడు అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనుకుని సరాసరి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పాను. కానీ నేను మీతో మాట్లాడాలి, నాకు మీతో మాట్లాడే అవకాశం ఒక 10 నిమిషాలు కల్పించండి అనేసరికి ఏం మాట్లాడాలి, మీరు ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు? అతను మీ అన్నయ్య కొడుకే కదా, మీ అన్నయ్య కొడుక్కి ఇచ్చి మీ అమ్మాయి జీవితాన్ని మీ అమ్మాయినికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది అంటూ మహాలక్ష్మి అనగానే వాడొక హంతకుడు, వాడు కొడుకుకిచ్చి నా కూతురు జీవితాన్ని ఎలా నాశనం చేయమంటున్నారు? వాడు నా వదిన్ని చంపేశాడు. నా వదిన అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మా వదిన నేను ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళం. అలాంటి మా వదిన్ని ప్రాణాలు పొట్టను పెట్టుకున్న వాడింటికి నా కూతుర్ని కోడలుగా పంపించడమా? ఎప్పటికీ అది జరగదు. వాడిని కూడా నేను క్షమించను. నా వదిన గారిని ప్రాణాలు తీసిన వాడు ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి. వాళ్ళ కొడుకులు కూడా వాడు తండ్రిగా దొరికినందుకు బాధపడాలి. అంతే తప్ప వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటానో అందుకే వాళ్ళని బాధ పెట్టి నేను సంతోషపడుతున్నాను అంటూ మాట్లాడేసరికి ఏమంటున్నారు, మీ ప్రాణాలు తీసింది మీ అన్నయ్య అని అనుకుంటున్నారా అనగానే అవును, మా అన్నయ్యే ప్రాణాలు తీశాడు, దానికి వాడు శిక్ష కూడా అనుభవించాడు అనేసరికి అదే మాట మీరు చెప్పండి, మీకు చెల్లెల్లాంటి వ్యక్తిని ప్రాణాలు తీసింది ఎవరు చెప్పండి అనగానే ఏం మాట్లాడుతున్నావు, ప్రాణాలు తీసింది ఎవరు అని నన్నెందుకు అడుగుతున్నావు, అయినా నాకేం తెలుసు అని అడుగుతున్నావు, అయినా నువ్వెవరు నన్ను అడగడానికి అనగానే నాకు మా మావయ్య గారు అంతా చెప్పారు, చక్రి వాళ్ళ నాన్న జరిగిన విషయం అంతా చెప్పారు, తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించింది మరొకరన్న విషయం నాకు తెలుసు అంటూ మాట్లాడేసరికి ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, నా భర్తని నిలదీస్తున్నావేంటి, తప్పు చేసింది ఒకరంటే శిక్ష అనుభవించింది మరొకరంటూ నా భర్త ముందు ఎందుకు మాట్లాడుతున్నావు, నా భర్తకేం తెలుసని నా భర్తను నిలదీస్తున్నావు అంటూ చెప్పేసేసరికి నీ భర్తకే తెలుసు, మీరు చెప్పండి, మీరు నిజంగా ఆవిడనేమీ చేయలేదా, మీ తోడబుట్టిన చెల్లెల్లా చూసుకునేవారు అంటూ మీ ఆవిడ చెప్తుంది కదా, మరి ఆవిడని మీరు చేయలేదా, ఆవిడ ప్రాణాలు పోవడానికి కారణం మీరు కదా, చెప్పండి అంటూ నిలదీసేసరికి ఏ అమ్మాయి నేనేం చేస్తాను అనగానే అదే మాట మీ కూతురు మీద ఒట్టేసి చెప్పండి, మీ కూతురు ప్రాణాలు పోతాయి, మీ కూతురు గురించే కదా మీరు మాధవ పెద్దిని కూడా కాదని మీ కూతురు భవిష్యత్తు బాగుండాలని కదా చెప్తున్నారు, చెప్పండి అదే మాట మీరు చెప్పండి, ఆవిడ ప్రాణాలు పోవడానికి కారణం నాకు ఏ సంబంధం లేదు, ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు, నేను ప్రాణాలు తీయలేదు అని మీ కూతురు మీద ఒట్టేసి చెప్పండి అంటూ ఇంకా వెంటనే గాయత్రిని తీసుకొచ్చి అతని చేయి తీసి తన తల మీద అంటే గాయత్రి తల మీద వేసేసరికి ఇంకా బాధపడుతూ ఉంటాడు, నా వల్లే ప్రాణాలు పోయాయి అనేసరికి ఒక్కసారిగా తయారు షాక్ అయిపోతుంది. ఇంకా గాయత్రి కూడా షాక్ అయిపోతుంది. ఏంటి మహాలక్ష్మి, మా నాన్నేంటి అలా మాట్లాడుతున్నాడు, మా అత్త ప్రాణాలు పోవడానికి కారణం మా నాన్నగానే, అవును మీ అత్త ప్రాణాలు పోవడానికి కారణం మీ నాన్నే, కానీ ఆ నిజం తెలిసిన మీ మామయ్య మాత్రం నిజాన్ని బయట పెట్టకుండా ఎక్కడ తన చెల్లెలుకి పసుపు కుంకాలు దూరం అవుతాయో లేక తన భర్త శాశ్వతంగా జైల్లో ఉంటాడో, కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో, కూతురు మీద ఎక్కడ నింద పడుతుందో, పలానా హంతకుడు కూతురు అనే చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు మీ మామయ్య నిజాన్ని చెప్పలేదు. ఊరంతా మీ అమ్మే నిందలు వేసి భార్యని ప్రాణాలు తీసావు అంటూ చెప్పిన
మీ అమ్మే ఇంత మాట అన్న తర్వాత కూడా ఏ రోజు కూడా మీ మావయ్య నిజాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే మీ మావయ్య నిజం బయట పెట్టాలని అనుకోలేదు కాబట్టి. మీ మావయ్య అంత మంచివారు, మా పెద్ది కూడా చాలా మంచివాడు. నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. పెద్దిని గాయత్రికి దూరం చేయొద్దండి. పెద్దిని గాయత్రికి దూరం చేయడం వల్ల పెద్ది బాధపడతాడు, ఇటు గాయత్రి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గాయత్రికి పెద్ది అంటే చాలా ఇష్టం. పెద్దికి కూడా గాయత్రి అంటే ఇష్టమే. మీరు ఒప్పుకోవట్లేదా అన్న ఉద్దేశంతోనే పెద్ది తన మనసును మార్చుకుని కటికరాయిలా తయారయ్యాడు. కానీ మా గాయత్రి మాత్రం పెద్దిని ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది. తనతోనే జీవితం అనుకున్న గాయత్రి తనని కాదని మరొక వ్యక్తిని చేసుకోవడానికి గాయత్రికి మనసొప్పడం లేదు. ఒక్కసారి మీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. అయినా మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ నిజాలు మీకు తెలియాలి. నిజం తెలిస్తేనే కదా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తెలిసేది. నిజం తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను మీకు చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు నేనేం చేయాలి? నా ఆడపడుచు నా వదిన్ని ప్రాణాలు తీసింది నా భర్తనా? ఇన్ని రోజులు మా అన్న మీద నేను ఎంత ద్వేషం పెంచుకున్నానో, మా అన్నయ్యని నేను ఎంత బాధ పెట్టానో, నా వదిన్ని చంపేశావు కదరా అంటూ ఎంతో వేదన చెందేటట్టు చేశాను. మా అన్నయ్యని ప్రతి క్షణం నేను ఎంతో నరకం అనుభవించేటట్టు చేశాను. నా ప్రాణ స్నేహితుల్లాంటి వదిలిని దూరం చేశాడు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఈ పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఎంతగానో బాధపడుతూ ఇంకా తాయారైతే పరుగులు పెడుతుంది వీధులంట. తాయారు గారు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ ఉంటే అమ్మ అనుకుంటూ వెనకాల తిను కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. పరుగులు పెట్టేసరికి ఇంకా అటు ఇటు వాళ్ళు వీళ్ళు పరుగులు పెట్టడం, పరుగు పెట్టి ఇంకా ఇంటి దగ్గర మంచం మీద కూర్చుని ఉంటాడు నారాయణ. అయితే కూర్చుని నారాయణ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ కాళ్ళ మీద పడుతుంది. ఏంటి నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావా అనగాని, ఇన్ని రోజులు నాకెందుకన్నయ్య నిజం చెప్పలేదు? అసలు నేను ఏం తప్పు చేశానన్నయ్య నిజం చెప్పడం మానేసావు? నాకు నిజం ఎందుకు చెప్పలేదు చెప్పన్నయ్య? నేను ఏం తప్పు చేశాను? వదిన ప్రాణాలు నువ్వే తీశాను అని నువ్వు చెప్తుంటే నేను ఎంత నిజమని నమ్మాను. కానీ వదిన ప్రాణాలు తీసింది నువ్వు కాదు అన్న మాట నాకు ఒక్కసారైనా చెప్పాల్సింది కదన్నయ్య. చెప్తే నేను అర్థం చేసుకునేదాన్ని కదా. ఇప్పుడు చెప్తున్నాను అన్నయ్య, ఇప్పుడు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిన రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను వదులుకోను. ఎందుకంటే వదిన అంటే నాకు చాలా ఇష్టం. వదిన గురించి నేను ఎంతో ఆలోచించాను. వదిన ప్రాణాలు నువ్వు తీసావన్న ఒకే ఒక్క కారణం చేతే నిన్ను దూరం పెట్టానే తప్ప లేదంటే నిన్ను దూరం పెట్టేదాన్ని కాదు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను మాధవకి గాయత్రికి పెళ్ళి చేస్తాను. ఇదిగో అన్నయ్య గాయత్రి నీ కోడలు అంటూ ఇంకా నారాయణ చేతిలో పెట్టేసేసరికి ఈలోపు కేశవ కన్నా అందరూ వస్తారు. వచ్చేసరికి రారా అంటూ మాధవని గబగబా చేయి పట్టుకుని తీసుకొచ్చి ఇదిగో నీ భార్య. ఇక మీదట మీ ఇద్దరు భార్యాభర్తలు. మిమ్మల్ని ఎవరూ దూరం చేయరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పెళ్ళి నేను చేస్తాను అంటూ ఇంకా తాయారు మాట్లాడేసరికి తాయారు ఏం చేస్తున్నావే అంటూ మాట్లాడడంతో చెంప చెల్లు అనిపిస్తుంది మొగుడికి. చీ నోర్మి, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చేసిన తప్పుని నా దగ్గర దాచిపెట్టావా? ఎక్కడ నా కాపురం చెడిపోతుందో, ఎక్కడ నేను నిన్ను వదిలేస్తానేమోనన్న భయంతో నా చెల్లెలు కూతురు అనాథలవుతారు అన్న ఉద్దేశంతో మా అన్నయ్య నువ్వు చేసిన తప్పుని తన మీద వేసుకుని జైలుకు కూడా వెళ్ళాడ్రా. నేను మా అన్నయ్యని అందుకే ద్వేషించాను. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా వదిన అంటే నాకు ప్రాణం. తల్లిలా చూసుకునేది మా వదిన. అలాంటి మా వదిన ప్రాణాలు తీసిన నిన్ను బ్రతకనివ్వను అంటూ పీక పట్టుకునేసరికి ఈలోపు నలుగురు
వీళ్ళ నలుగురు కూడా పట్టుకుని, అత్త ఏం చేస్తున్నావత్త, ఆవేశంలో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావత్త అనగాని, లేదురా ఈ విషయం నాకు ముందే తెలియాల్సింది, వీడి ప్రాణాలు ముందే తీసేదాన్ని, వీడు నాకు ఇంత అన్యాయం చేస్తాడని అస్సలు అనుకోలేదు, వీడు నాకు ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు, వీడు చేసిన పనికి మాత్రం వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడి నిజస్వరూపం బయట పెడతాను అంటూ తాయారు కాస్త అనేసరికి, వద్దులే అత్త, జరిగిపోయిందేదో జరిగిపోయింది, దానికి శిక్ష నాన్న అనుభవించేశాడు కదా, ఇంకెందుకు నువ్వు మళ్ళీ మామయ్యకి శిక్ష విధించడం, జరిగిందేదో జరిగిపోయింది అనగానే, నన్ను క్షమించు మాధవ, నిన్ను మీ కుటుంబాన్ని ఎంతగానో అవమానించాను, బాధ పెట్టాను, ముఖ్యంగా మా అన్నని ఎంతో క్షోభ పెట్టాను, నన్ను క్షమిస్తావా అన్నయ్య, ఈ చెల్లెల్ని క్షమించగలవా అనగానే, అమ్మా అంత మాట అనకమ్మా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, నువ్వు ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతావా, ప్రేమను కురిపిస్తావా అని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇప్పుడు అసలైన సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకుంటారు. ఇంకా అలా హత్తుకునేసరికి, చాలా థ్యాంక్స్ అమ్మ మహాలక్ష్మి అనగానే, ఇన్ని రోజులు మీరు నిజం దాచిపెట్టి తప్పు చేశారు, ఈ నిజమేదో ముందే చెప్పుంటే వీళ్ళిద్దరికీ ఎప్పుడో పెళ్లి జరుగుండేది. అవునన్నయ్య, నువ్వెందుకు నిజం చెప్పలేదు అనగానే, మీ ఆయన గురించేనమ్మా, మీ ఆయన గురించే నేను నిజాన్ని చెప్పలేకపోయాను, ఎందుకంటే నా చెల్లెలు కూతురు అనాథలుగా ఉండకూడదు, హంతకుడి భార్యగా ఉండకూడదు, నేను హంతకుడినైనా నాకు పుట్టింది మగపిల్లలే కాబట్టి వాళ్ళ బ్రతుకులేదో వాళ్ళు బ్రతుకుతారు, కానీ ఆడపిల్ల కళ కాదు, అలా అత్తవారింట్లో జరగదు, జరిగినా కానీ అత్తవారింట్లో ఎవరొకరు ఏదొకటి అంటూ ఉంటారు, నా చెల్లెల్ని అందుకే ఇప్పుడు ఎలాగా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, తనకు వేరే పెళ్లి చేద్దామనుకుంటున్నారు, ఆ పెళ్లి జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇప్పటికైనా నిజం బయట పెట్టాను అనగానే, చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, ఇప్పటికైనా నిజం బయట పెట్టినందుకు, ఇది పెళ్ళి అయిన తర్వాత తెలుసుంటే నేను ఎంతో బాధపడేదాన్ని, మా వదిన చివరి కోరిక నెరవేర్చకుండానే నేను మా వదిన్ని బాధ పెట్టేదాన్ని, ఇప్పుడు మా వదిన చివరి కోరిక నెరవేరుతుంది, మా వదిన ఎప్పటికైనా సంతోషంగా ఉంటుంది, ఏమో పసిబిడ్డ రూపంలో వాళ్ళ కడుపులోనే రావచ్చు అని చెప్పి, అన్నయ్య ముహూర్తాలు చూసుకుందాము, రాదు గాయత్రి మనం ఇంటికి వెళ్దాము అని చెప్పనగానే, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ మాట్లాడేసరికి, అయ్యో నేనేం చేశాను, పెద్ద సంతోషం కోసం, గాయత్రి సంతోషం కోసమే నేను నిజాన్ని బయట పెట్టాను, అయినా మీ నాన్న గ్రేటు, ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని చెప్పి మీ నాన్న చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు, అందుకే నేను పెద్దని అడిగినప్పుడు తప్పు చేశారు అని అందరూ అన్నారు, చేశారో లేదో ఎవరికీ తెలియదు అని అప్పుడు పెద్ది చెప్పాడు, అప్పుడు పెద్ది చెప్పిన దానికి ఇప్పుడు అర్థమైంది అనేసరికి, నా పెద్ద కొడుకు కూడా తెలుసమ్మా, నా పెద్ద కొడుకు కూడా నిజాన్ని బయట పెట్టాలని అనుకోలేదు, పెద్ది ఎంత మంచివాడో తెలుసా తయారు గారు, మీరే చూస్తున్నారు కదా, నిజాన్ని తెలిసినా కానీ గాయత్రిని దక్కించుకునే అవకాశం ఉన్నా కానీ ఆయన ఎక్కడా ఎప్పుడు కూడా నిజాన్ని బయట పెట్టలేదు, బయట పెట్టకుండా తన మనసులో తనే ప్రేమను దాచేసుకుని ఇప్పటికీ కూడా నిజాన్ని బయట పెట్టి గాయత్రిని తను సొంతం చేసుకోవాలని అనుకోలేదు పెద్ది, అంత మంచి మనసున్న అల్లుడు మీకు దొరికినందుకు మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనగానే, నా పెద్ద మేనల్లుడు గురించి నాకు తెలుసమ్మా, కానీ మా అన్నయ్య తప్పు చేశాడనే నేను ఇన్ని రోజులు ద్వేషం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని తెలిసాక నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అర్థమైంది అని ఎంతగానో బాధపడుతూ మరొక్కసారి నారాయణ్ని క్షమాపణ అడిగి, ఇంకా ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్నయ్య అని ఇద్దరు కూడా అనుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పురుషోత్తం కాస్త తన మీద చెయ్యి ఎత్తేసరికి ఆ చేతిని పట్టుకుని, చిచ్చి నువ్వొక మొగుడువా, ఒక మగవాడువా, అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు, నీకంటే మా అన్నయ్య 1000 రెట్లు గొప్పవాడు, మా అన్నయ్య నా కాపురం పోతుందని నిజాన్ని బయట పెట్టలేదు, అలాంటి అన్నయ్య ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తాను, ఎవరు అడ్డుకుంటారో ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను అంటూ ఇంకా చాలా గట్టిగానే తాయారు పురుషోత్తానికి వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి గాయత్రికి ఇటు
మాధవకు పెళ్లి జరగాలని, అది తయారే దగ్గరుండి జరిపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.